రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా ఒక గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది. ఈ మంత్రానికి చాలా విశేషమైన యోగ్యత ఉంది. ఈ మంత్రం చాలా అంటే చాలా ఒక అద్భుతమైన ఒక శక్తిని మనలోకి ప్రవేశించే ఆకర్షణ శక్తి మంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది శ్రీ సుదర్శన ఆకర్షణ మంత్రం అంటారు. సుదర్శన ఆకర్షణ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది, ఆకర్షణ శక్తి కలుగుతుంది, ప్రతి దాంట్లో విజయాలు కలుగుతాయి. భూత ప్రేత పిశాచ షాకిని ఢాకిని కూడా దిగ్బంధ అంటే ప్రేత గ్రహాలకు సంబంధించి కూడా బాధలు కూడా తొలగిపోతాయి. నరదృష్టి బాధ నుంచి తొలగుతుంది. ఈ సుదర్శన ఆకర్షణ మంత్రాన్ని ఎవరైతే చేసిన విధంగా చేస్తారో, ఒక సాధన చేసిన తర్వాత కూడా ఇంట్లో విధి విధానం మీరు ఒక 21 రోజు 41 రోజు సాధన చేసిన తర్వాత మీరు ఈ సుదర్శన ఆకర్షణ మంత్రాన్ని మీరు యథావిధిగా ఇంట్లో ఒక హోమాన్ని చేసినట్లయితే మీకు ప్రతి దాంట్లో విజయాలు కలుగుతాయి. మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీకు ఏ పని జరగాలన్నా మీరు ఈ మంత్రాన్ని మీరు ఉచ్చరించిన తర్వాత మీరు అనుకుంటే ఆ పని జరుగుతుంది. కుటుంబాల్లో సఖ్యత కలుగుతుంది, భార్యాభర్తల సఖ్యత కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, జనాకర్షణ పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది, ధనాకర్షణ పెరుగుతుంది, ధాన్యాకర్షణ పెరుగుతుంది. ఇది ఆకర్షణ మంత్రాన్ని మీరు ప్రతిరోజు నిత్యము చేసినట్లయితే చాలా విశేషమైన యోగ్యత ఉంటుంది. ఇంట్లో వీలు కాని వాళ్ళు కూడా నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి చేసిన యోగ్యం బాగుంటుంది. లేదు అనుకుంటే ఈ ఇంట్లోనే మీరు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి. వీళ్ళకి ప్రతి సంవత్సరమో లేకపోతే ఏదో విధంగా యాక్సిడెంట్లు అవ్వడమో, లేకపోతే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడడమో, లేకపోతే కోర్టుకు సంబంధించింది, పోలీస్ స్టేషన్లకు సంబంధించిన బాధలు ఏవైతే ఉన్నాయో ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే ఆ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంటే ఈ ఆకర్షణ సుదర్శన మంత్రాల నుంచి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మొదటిది నేను ఇంకా చాలా సుదర్శన మంత్రాల గురించి వివరంగా చెప్తాను. ఈ మంత్రం చెప్పే ముందు జాగ్రత్తగా శ్రద్ధగా మీరు రాసుకోండి. ఈ మంత్రాన్ని చెప్తాను. ఓం అం హ్రీం క్లీం క్లీం హ్రీం క్రోం ఓం సహస్రార ఓం ఫట్ క్రోం హ్రీం క్లీం క్లీం హ్రీం అం ఓం రం స్వహ ఓం అం హ్రీం క్లీం క్లీం హ్రీం క్రోం ఓం సహస్రార ఓం ఫట్ క్రోం హ్రీం క్లీం క్లీం హ్రీం అం ఓం రం స్వహ ఓం అం హ్రీం క్లీం క్లీం హ్రీం క్రోం ఓం సహస్రార ఓం ఫట్ క్రోం హ్రీం క్లీం క్లీం హ్రీం అం ఓం రం స్వహ. ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు కానీ మీరు ఎక్కువ జపం చేసినా సిద్ధి కలుగుతుంది. అంటే 21 రోజు 41 రోజు మీరు ఒక సంఖ్య పెట్టుకోండి. ఆ సంఖ్యలో నేను 21 రోజు 41 రోజు ఎందుకని అన్నానంటే చాలామంది కూడా ఈ 41 సాధన చేస్తే తనకు తాను అంటే ఒక మంత్ర సాధనలో నిమగ్నమైపోతారు. ఈ మంత్రాన్ని చేస్తే చాలా యోగ్యత అయిన విశేషమైన అన్ని విధాలుగా మీకు అన్ని విధాలుగా శుభాలే మీకు వింటారు. ఇలాంటిది మీకు చాలా విశేషమైన మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో చిత్తశుద్ధితో ఈ మంత్రాన్ని ఆచరించినట్లయితే, ఒక సాధన చేసినట్లయితే మీకు అఖండ విజయాలు కలుగుతాయి. ప్రజల్లో పలుకుబడి ముఖ్యంగా అయితే మీకు ఉంటుందండి. ఈ ప్రజాకర్షణ కలుగుతుంది. మీకు ఎలాంటి శత్రు బాధలు కూడా మీకు దరిదాపుల్లో ఉండరండి. ఈ మంత్రాన్ని చేసి మీరు అన్నింటిలో విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఈరోజు నేను ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది నేను సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు జాగ్రత్తగా చేస్తే చాలా విశేషమైన యోగ్యత కలుగుతుంది. ఈ మంత్రాల గురించి కానీ మీకు ఇలాంటి సందేహాలున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. లేదా నా వాట్సాప్ నెంబర్కి నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే మీరు కాల్ చేసిన దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.